టు 360 క్రికెట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఇండియా వర్సెస్ జింబాబ్వే థర్డ్ టీ20 మ్యాచ్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఫైనల్గా ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఇండియా వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ మ్యాచ్ ఎక్కడ చూడాలని. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో యాప్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. మ్యాచ్ లైవ్ అనేది ఫ్రీగా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఇండియా వర్సెస్ జింబాబ్వే థర్డ్ టీ20 మ్యాచ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే సేమ్ ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ అనేది జరుగుతుంది. సేమ్ గ్రౌండ్ పిచ్ అనేది మళ్ళీ ఏ విధంగా మారుస్తారనేది చూసుకోవచ్చు. సో ఫస్ట్ అండ్ సెకండ్ టీ20 మ్యాచెస్లో పిచ్ ఆల్మోస్ట్ సిమిలర్గా సేమ్గా ఉంది అని చెప్పుకోవచ్చు. థర్డ్ టీ20లో మరి బ్యాటర్స్ ఫేవరబుల్గా చేస్తారా, బౌలర్స్ ఫేవరబుల్గా చేస్తారా అనేది చూడాలి. సో సెకండ్ టీ20లో మాత్రం పిచ్ అనేది కొంచెం టఫ్గానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ టీ20లో కనుక చూసుకున్నట్టయితే మన బ్యాటర్లు ఇరగదీశారని చెప్పుకోవచ్చు. 219 రన్స్ కొట్టడం జరిగింది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ చాలా అద్భుతంగా ఆడడం అయితే జరిగింది. వైభవ్ సూర్యవంశీ ఓన్లీ 20 కొట్టడం జరిగింది. వైభవ్ సూర్యవంశీ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టినా కూడా నెక్స్ట్ బాల్లో టెంప్ట్ అయి అవుట్ అవుతున్నాడు. ఇది ఇతని యొక్క కన్సర్న్గా ఉంది. అండ్ ఇతనికి బౌన్స్ అండ్ యార్కర్ బాల్ కొంచెం ఇది డిఫరెంట్గా, అంటే ఇతనికి కొంచెం వీక్నెస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక్క పాయింట్ మీద దృష్టి పెడితే కనుక మంచి ప్లేయర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టీ20 మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎంత కొడతాడనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ మన బౌలర్స్ కూడా సెకండ్ టీ20లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రిన్స్ యాదవ్ మాత్రం వికెట్ తీయలేడు, కానీ ఇక్కడ రవి బిష్నాయ్ ఒక వికెట్ తీయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మయాంక్ యాదవ్ 2 వికెట్లు. నెక్స్ట్ ఇక్కడ రవి బిష్నాయ్ 1 వికెట్, శివం దుబే 1 వికెట్ అనేది తీయడం జరిగింది. సో మన వాళ్ళు బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా వేశారు. సో 129 రన్లకు వాళ్ళని ఆల్అవుట్ చేయడం జరిగింది. చాలా హ్యూజ్ మార్జిన్తో మ్యాచ్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో ఇక థర్డ్ టీ20 గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే సేమ్ గ్రౌండ్ ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్రికెట్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. కండిషన్స్ కూడా సేమ్ ఉంటాయి, బట్ పిచ్ అనేది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా సేమ్ ఉంటుంది. పిచ్లో బౌన్స్ ఉంటుంది. బ్యాటర్స్ కొంచెం ఇనీషియల్గా ట్రబుల్ అయితే ఉండడం జరుగుతుంది, కానీ ఓవరాల్గా అయితే ఆర్ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్ అనేది చాలా మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన టీం నాకు తెలిసి బ్యాటింగ్ ఎంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బోర్డు మీద ఎక్కువ రన్స్ పెట్టి డిఫెండింగ్ టీంను మనం ప్రెషర్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. సో టాస్ గెలిచిన టీం 170 నుంచి 180 కొట్టినా కూడా మంచి డిఫెండబుల్ టోటల్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మాత్రం ప్లేయింగ్ 11 ఇండియా నుంచి ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ జింబాబ్వే నుంచి మాత్రం ప్లేయింగ్ 11 కొద్దిగా ఏమైనా చేంజ్ ఉంటే ఉండొచ్చు. వాళ్ళు కూడా బౌలింగ్ బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, బట్ బ్యాటింగ్లో మాత్రం వాళ్ళకి కన్సర్న్ ఉంది. ఇది ఒకటి వాళ్ళు చూసుకుంటే వాళ్ళు కూడా మంచి టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ 3 మ్యాచ్లో కూడా ఇండియా ఫేవరబుల్గా దిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నా యొక్క అనాలిసిస్ మాత్రం ఈ మ్యాచ్లో కూడా ఇండియా గెలిచే ఛాన్స్ 99% ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇక మనకు లైవ్ ఎక్కడ చూడాలంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను ఇక్కడ యాప్ లింక్ అనేది పెడతాను. సో మీరు అక్కడ నుంచి లైవ్ అనేది ఫ్రీగా చూడొచ్చు. థ్యాంక్ యూ.